ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకు శుభము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి నేటి వాక్య ధ్యానం నిమిత్తము ఒక ప్రాముఖ్యమైనటువంటి సామాజిక సమస్య ఇవాళ మన ప్రపంచం అంతా కూడా ఎదుర్కొంటున్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య అనే కంటే ఒక నేరం, ఒక క్రైమ్, గ్యాంగ్ రేప్స్. ఇవాళ విస్తృతంగా మనం డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ యొక్క రేప్స్ మీడియాలో చూస్తున్నాం. అందున బైబిల్ నుంచి నేను ఈ అంశం మీద మీతో కొన్ని విషయాలు చెప్పాలని ఆశిస్తున్నాను. పరిశుద్ధ బైబిల్ గ్రంథం చరిత్రను మనకు తెలియచేస్తున్నటువంటి గ్రంథం. ఈ చరిత్ర మీరు చూసినట్లయితే దీనిలో అనేక రకాలైనటువంటి నేరాలు, ఘోరాలు వివరించడం జరిగింది. వాటిలో ఈ 21వ శతాబ్దంలో అత్యధికంగా ప్రజలను కలవరపరుస్తున్నటువంటి ఒక క్రైమ్, ఒక సమాజంలో ఒక రుగ్మత లేదా ఒక భయంకరమైన ఈవెంట్ ఏంటంటే రేప్స్, బలవంతం చేయటం, అత్యాచారాలు, మహిళల పట్ల అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇది ఇవాళ క్రొత్తగా జరుగుతున్నవి కాదు. బైబిల్ టైమ్స్ అంటే మనకు ఇంచుమించుగా 3000 సంవత్సరాల క్రితమే వీటి రికార్డ్స్ ఉన్నాయి. వీటిని గురించిన రికార్డ్స్ ఉన్నాయి బైబిల్లో. పురుషులలో కొందరు మానసిక దౌర్బల్యత వలన ఇటువంటి అత్యాచారాలకు పాల్పడతారు అనేది వాస్తవం, రుజువైనది కూడా. ప్రతి మానవునిలో సెక్స్ పరమైనటువంటి కోరికలు శరీరంలో దేవుడిచ్చినవి. సెక్స్ ఇస్ ద బయోలాజికల్ నీడ్ ఆఫ్ మ్యాన్ అండ్ ఉమెన్ ఆల్సో. స్త్రీ పురుషులకు దేవుడు రీప్రొడక్షన్ నిమిత్తము, ప్లెజర్ఫుల్ లైఫ్ నిమిత్తము సెక్స్ ఏర్పాటు చేశాడు. అయితే దానికి వివాహమును ప్రామాణికంగా ఏర్పాటు చేశాడు. తర్వాత సమాజంలో అన్య జనాంగానికి వేరు వేరు కట్టుబాట్లు ఉన్నా కూడాను ఇశ్రాయేలీయుల మధ్య 10 ఆజ్ఞలు అను ఒక ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. అందులో ప్రధానంగా 6 ఆజ్ఞలు మనుషులకు మధ్యన ఉండేటువంటి ఆజ్ఞలు. వాటిలో డబ్బు గూర్చి, స్త్రీని గూర్చి, అలాగే తల్లిదండ్రుల పట్ల తమ బాధ్యతను గూర్చి ఈ 6 ఆజ్ఞలలోనూ కూడాను వివరిస్తూ వచ్చాడు. చూడండి, మీరు దీర్ఘాయుష్మంతులకున్నట్లు మీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు. నరహత్య చేయొద్దన్నాడు, దొంగిలవద్దన్నాడు, వ్యభిచరించకూడదన్నాడు, పొరుగు వారిది ఏది ఆశించొద్దన్నాడు. కనుక సమాజంలో ప్రేమ భావంతో మెలగమన్నాడు తప్ప ఒకరినొకరు భక్షించుకోవద్దని చెప్పాడు. ఒకరిని ఒకరు భక్షిస్తే సమాజం నాశనం అవుతుంది. కనుక వీటిని ఇచ్చి వ్యభిచరించకూడదు, పొరుగు వారిది ఆశించకూడదు అన్నప్పుడు వివాహమునకు ప్రాధాన్యత బైబిల్ గ్రంథంలో దేవుడు ఇచ్చినట్లుగా అర్థమవుతుంది. అందుకే హెబ్రీ 13:4 అంటాడు, వివాహం అన్ని విషయాల్లో ఘనమైంది అన్నాడు. అయితే ప్రీ మ్యారిటల్ సెక్స్ బైబిల్ గ్రంథంలో
దీనిని గురించి కూడా వివరణ కనిపిస్తుంది. ఆఫ్టర్ మ్యారేజ్ విత్ ద పార్ట్నర్ ఓన్లీ సెక్స్ అలౌడ్. వివాహమైన తరువాత మాత్రమే భార్యతో మాత్రమే సంభోగమునకు దేవుడు అనుమతినిచ్చాడు. అదొక్కటే గాడ్స్ ప్యాటర్న్. ఇక మిగిలినవి కాదు. పురుషుడు పురుషుడితో కానీ, స్త్రీ స్త్రీతో కానీ అవ్యాజమైన కార్యము చేయటం విరుద్ధం. అలాగే పరుని భార్యను స్వీకరించుట అది దేవుని వాక్యమునకు వ్యతిరేకం. కనుక మనుషులు పర్వర్ట్ అవుతున్నారు పాపం కారణం చేత. అదవుతుందా? పాపము కారణమున హ్యూమన్ బీయింగ్స్ ఆర్ పర్వర్టింగ్ ఫ్రమ్ ద కోడ్ ఆఫ్ కాండక్ట్. నియమము నిబంధన నియమావళికి భిన్నంగా తయారైపోతున్నారు. కనుక మనం చూస్తున్నట్లయితే ఇవాళ ఎక్కడ చూచినా కూడాను భయంకరమైనటువంటి పరిస్థితులు కనబడతాయి. సమ్ 4 hours అంత ఒక రేప్ జరుగుతుందని చెబుతున్నారు. మర్డర్స్ జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు గ్యాంగ్ రేప్స్ కూడా జరుగుతున్నాయి. సామూహిక బలవంతం. అనేక మంది పురుషులు ఒక స్త్రీపై పడి ఆమె మానభంగం చేయటం. సమ్ టైమ్స్ అంటిల్ డెత్. మనం చూసాం, నిర్భయ కేసులు మనం చూసాం. ఇంకా చాలా దిశ కేసులు చూస్తున్నాం. అట్లాగే రీసెంట్గా ఎన్నో రేప్ కేసెస్ ఉన్నాయి. వీటన్నిటిని చూస్తున్నప్పుడు బైబిల్ ఇస్ కండెమ్నింగ్ ఆల్ దోస్ డర్టీ యాక్షన్స్. మీకు బైబిల్లో నేను 1-2 ఉదాహరణలు చెప్తాను. అదేంటంటే, దావీదు నాకు 8 మంది భార్యలు. అయితే 8 మంది భార్యలు కూడా బిడ్డలు ఉన్నారు. వారిలో దావీదు యొక్క కుమారుడు అమ్నోను అని ఉన్నాడు. అలాగే అబ్షాలోము అని మరొక స్త్రీకి జన్మించిన ఆయన ఉన్నాడు. ఈ అమ్నోను మరియు అబ్షాలోము ఒకే తండ్రిని కలిగి ఉన్నారు, కానీ తల్లులు వేరుగా ఉన్నారు. నేను చెప్తాను చూడండి. మీకు దావీదు భార్యలు మనకు సమూయేలు 2వ గ్రంథం 3వ అధ్యాయంలో 2వ వచనం నుండి 5వ వచనం వరకు రాశాడు. 5వ వచనం వరకు రాశాడు. అమ్నోను హెబ్రోనులో దావీదుకు పుట్టాడు. అహీనోయము అనే స్త్రీకి పుట్టాడు. అహీనోయము అనే ఆమెకు దావీదుకు అమ్నోను పుట్టాడు. అలాగే అబ్షాలోము మయక అనే స్త్రీకి దావీదుకి పుట్టాడు. మదర్స్ వేరు, ఫాదర్ ఒక్కడే, అంటే బ్రదర్సే కదా. అబ్షాలోముకు ఒక చెల్లి ఉంది, ఆవిడ పేరు తామారు. వెరీ బ్యూటిఫుల్ ఉమెన్, చాలా అందగత్తె ఆమె. చూడండి, బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కదా ఫ్యామిలీలో. ఫాదర్ సేమ్ కదా, మదర్స్ వేరు. అయితే ఇక్కడ అమ్నోను తన సహోదరి అయిన తామారును మోహించెను, ప్రేమించెను కాదు. దేర్ ఇస్ ఎ గ్రేట్ డిఫరెన్స్ బిట్వీన్ లస్ట్ అండ్ లవ్. మోహించెను అంటే లస్ట్, కామము. లవ్ అంటే ప్రేమ. వివాహములో ప్రేమ చేత వారు ఐక్యం అవుతారు. వివాహమునకు వెలుపట కామము మోహము చేత స్త్రీ పురుషులు ఏకమవుతారు. అది అక్రమం. వీడు మోహించాడు. మోహించి తన స్నేహితులకు చెప్తే వాడు ఒక ప్లాన్ ఇచ్చాడు. ఆ ప్లాన్ ఏమిటంటే, సిక్ అయిపోయినట్టుగా నీ ఫాదర్కి ఇన్ఫార్మ్ చేయి, మీ నాయన జబ్బు పడ్డావంటే నేను చూడటానికి వస్తాడు, అప్పుడు తామారుని తనకు సహాయకురాలుగా కాస్త అప్పాలు చేసి పెట్టడానికి ఫుడ్ అరేంజ్మెంట్ కోసం పంపించుకున్నాడు.
అబ్షాలోముకి రికమెండ్ చేస్తాడు మీ ఫాదరు, నీ బ్రదర్ అబ్షాలోము ఒప్పుకుంటాడు, తామారు నీ ఇంటికి వస్తుంది, అప్పుడు పని కానించాము. ఆమెను మోసగించమన్నాడు బలవంతంగా. సేమ్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేశాడు. ఇది మీకు 2 శామ్యూయల్ బుక్ 2వ సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం సాక్ష్యం. ఆమె వంటకం చేసుకుని అతని గదిలోకి వచ్చింది సర్వ్ చేయడానికి. అతడు ఆమె చేయి పట్టుకుని, నా చెల్లి రమ్ము నాతో శయనించుము అని చెప్తున్నాడు. ఆమె చాలా కంగారైపోయింది. నా అన్న నన్ను అవమానపరచవద్దు, ఇలా చేయటం ఇశ్రాయేలీయులకు తగదు, ఇది జార కార్యం, ఇది నువ్వు చెయ్యొద్దు, నా అవమానం నేను ఎక్కడ దాచుకుంటాను? స్త్రీకి బలవంతము అవమానము, గ్రేట్ ఇన్సల్ట్, భయంకరమైనటువంటి ముద్ర ఆమె హృదయంలో పడిపోతుంది. చాలా భయంకరం. చాలా మంది కౌన్సిలర్స్ విట్నెస్ ఇచ్చినప్పుడు నేను విన్నాను, వారి దీనావస్థ ఎంత భయంకరంగా ఉంటుందో. ఉమెన్ రేపుడు ఉమెన్ ఎంత దారుణమైన మానసికంగా గాయపడతారో చెప్పినప్పుడు చాలా దుఃఖం కలిగింది. ఈమె బ్రతిమలాడింది, కానీ వాడు వినలేదు, రేప్ చేశాడు. రేప్ చేసిన తర్వాత వచ్చిన ఇమ్మీడియట్ యాక్షన్ ఏమిటి, ఫీలింగ్ ఏమిటంటే వాళ్ళలో ద్వేషము పుట్టెను. మోహం కలిగి ఆమెని కపటంగా రప్పించుకున్నాడు. రేప్ చేసిన తర్వాత ద్వేషం కలిగింది, ప్రేమ కలగలేదు. ప్రీ మ్యారిటల్ సెక్స్ లీడ్స్ టు హేట్రెడ్, ఎన్వి, ద్వేషం వైపు నడుస్తుంది. దీని పర్యావసానం ఏమిటి? ఇప్పుడంటే మనకు చట్టాలు ఉన్నాయి, అప్పుడంటే రాజులు కదా పరిపాలన. ఈ చట్టాలు, కోర్టులు, శిక్షలు చాలా బలమైనవి ఉన్నాయి. అయితే ఈ మధ్యన ఎన్కౌంటర్స్ లో చాలా మంది రేపిస్టులు చంపేస్తున్నారు. ఇది ఆనాటి న్యాయం, ఆనాడు కూడా ఇదే సంభవించింది. అబ్షాలోము కొంతకాలం ఆగాడు, సైలెంట్ అయిపోయాడు. వెంటనే తన చెల్లి రేప్ చేయబడిందని గుర్తుపట్టేశాడు. ఆమె ఏడుస్తూ ఇంటికి వచ్చింది. ఆమెను సముదాయించాడు. చెల్లి, నువ్వు కొద్ది కాలం ఓపిక పట్టాడు. 2 సంవత్సరాలు అయిన తర్వాత మంచి సమయం చూసుకుని దావీదు దగ్గరికి వెళ్ళి, తండ్రి దగ్గరికి అబ్షాలోము తన అన్నను తన ఇంటికి ఫంక్షన్కి పంపించుకొని అడుగుతాడు. ఎందుకు నువ్వు అలా వాడు రావాలని అడుగుతున్నావు? దావీదుకు డౌట్ వచ్చింది. దావీదు అబ్షాలోమును అడుగుతున్నాడు, ఒకవేళ నువ్వు రాపోయినా పర్లేదు డాడీ, అమ్నోనుని పంపించు, అన్న ఉన్నాడు కదా అమ్నోను, మాతో కూడా వచ్చేట్టుగా. అనగానే దావీదుకు డౌట్ వచ్చింది, నువ్వెందుకు అతనిని రావాలని అడుగుతున్నావు అని అడిగాడు. బ్రతిమలాడాడట అబ్షాలోము. అమ్నోనుని దావీదు పంపాడు. జరిగింది మర్చిపోయారు అనుకున్నారు, కానీ అబ్షాలోము పని వారికి చెప్పి అమ్నోను ద్రాక్షారసం చేత మొత్తుడైనప్పుడు నరికేశాడు. అర్థమవుతుందా? తన సహోదరుని బలాత్కారం చేసిన కారణం చేత అమ్నోను పట్ల పగబెట్టుకున్న అబ్షాలోము అమ్నోనును నరికించి చంపేశాడు. న్యాయం తీర్చాలని. ఇలాంటి ఇన్సిడెంట్ మరొకటి, ప్రీమారిటల్ సెక్స్ ఇష్యూని ఆదికాండము గ్రంథము మనకు సాక్ష్యం ఇస్తున్నది. ఆదికాండము గ్రంథంలో 34వ అధ్యాయంలో యాకోబు లేయా అనే దంపతులకు పుట్టిన దీన 12 మంది అన్నదమ్ముల మధ్య ఒకతే కుమార్తె. ఆవిడ ఆ ఊరిలో షెకెములో ఆ దేశానికి వెళ్ళినప్పుడు ఆ ఊరి కన్యకలను కలుసుకోవటానికి వెళ్ళింది. ఆ ఊరి యొక్క ప్రధాని హివ్వీయుడు అయినటువంటి హమోరు కుమారుడు షెకెము ఆమెను చూసి ఆమెను పట్టుకొని రేప్ చేశాడు. ఆ తర్వాత
ఆవిడ మీద చాలా ఇష్టపడి తన తండ్రిని తనకే ఆ అమ్మాయిని ఇమ్మని చెప్పి అడగడానికి పంపించాడు. చూడండి. అయితే ఇశ్రాయేలీయులు వేరొకరిని వివాహం చేసుకోరు, అది వాళ్ళకు నిషిద్ధం. ఆమె సహోదరులు, దీనా సహోదరులు షిమియోను, లేవి ఇద్దరు కూడాను చాలా గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మా చెల్లిని మీకు ఇవ్వాలి అంటే మీరందరూ సున్నతి చేయించుకోవాలి అనే ప్రపోజల్ పెట్టి, వాళ్ళందరూ ఆ ఊరు మగవాళ్ళందరూ సున్నతి చేయించుకుని బాధపడుతూ ఉంటే అందరినీ నరికేశారు. ఊరిలో ఉన్న మగాళ్ళందరినీ చంపేశారు. ఒక్క రేపుకి ఎంత భయంకరమైన పరిస్థితి అంటే ఆ ఊరి పురుషులందరినీ కూడా చంపేశారు. ఒక వ్యభిచారము, ఒక హత్య, రెండు రెండు పట్టాల ప్రయాణం చేయటం మనం చూస్తున్నాం. సమూయేలు 2వ గ్రంథంలో 16వ అధ్యాయంలో అహీతోపెలు యొక్క ఆలోచన కుట్ర మేరకు అబ్షాలోము దావీదు యొక్క 10 మంది ఉపపత్నులను ప్రజలందరూ చూచేటట్లు గుడారం వేయించగా ఆ గుడారంలో వారిని రేప్ చేశారు. 10 women were raped. 10 మంది స్త్రీలు, తండ్రి ఉపపత్నులు. ఎంత భయంకరమైన పరిస్థితి ఇది చూడండి. దానివల్ల ఏమైంది? యోవాబు కంట్రోల్ అవ్వాల. దావీదు చెప్పినా కూడా అబ్షాలోమును బాణం పెట్టుకొని చంపేశాడు. బైబిల్లో అనేకమైన క్రైమ్స్ను గుర్చిన విశేషాలు కనపడతాయి. బైబిల్ దైవ గ్రంథం అని చెప్పినప్పుడు ఇట్ డిక్టేట్స్ ద హ్యూమన్ హిస్టరీ యాజ్ ఇట్ ఈస్. మానవ చరిత్ర ఎంత భయంకరమైందో, దేవుని ప్రేమ మానవుని పట్ల ఎంత గొప్పగా ఉన్నదో తెలియజేసిందే బైబిల్ గ్రంథం. ఇప్పుడు నేను 3 ఇన్సిడెంట్స్ చెప్పాను. ఇప్పుడు చెప్పే 4th ఇన్సిడెంట్ చాలా భీకరమైనటువంటి. ఇది విత్ ఇన్ ద ఇజ్రాయెల్ ట్రైబ్స్, బెన్యామీనీయులు అనేటువంటి తెగ ఆఖరి తెగ. ఇజ్రాయేలు 12 తెగలలో బెన్యామీను అనేవాడు ఆఖరివాడు, 12వ వాడు. యాకోబునకును మరియు అతడు బహుగా ప్రేమించిన రాహేలుకి పుట్టిన 2 కుమారులు యోసేపు, బెన్యామీను. చిన్నవాడు 12వ వాడు, ఆఖరివాడు. ఈ బెన్యామీను నుండి వచ్చినటువంటి బెన్యామీనీయులలో కొందరు పర్వర్ట్స్ వచ్చారు. వాళ్ళు దే టర్న్ ఇంటూ హోమోసెక్షువాలిటీ. వాళ్ళు హోమోసెక్షువల్ అయిపోయారు. బైబిల్లో మనకి ఆదికాండంలోనే లోతు నివసించిన సుధమ కుమారాల్లో హోమోసెక్షువల్స్ ఉన్నారు. అలాగే ఇక్కడ కూడాను హోమోసెక్షువల్స్ వాళ్ళు ఈ బెన్యామీను గిబియా అనేటువంటి ఊరిలో లేవి సంతానానికి చెందిన ఒకడు తన ఉపపత్నిని తీసుకుని యెరూషలేముకు ప్రయాణమై వెళుతూ మజిలీ చేశాడు ఒక ఇంట. అక్కడ మజిలీ చేసినప్పుడు ఈ పోకిరులు కొంతమంది వచ్చి ఆ వ్యక్తిని బయటికి తీసుకురమ్మన్నారు. అక్కడ పురుషుడు పురుషులతో వెళ్ళేటట్లు హోమోసెక్షువల్స్, గేస్ అంటారు కదా, ఆ సంస్కృతి. అయితే ఆ ఇంటి యజమాని బతుకులాడాడు, అయ్యా నాకు పెళ్లి కాని కూతురుంది, అతని దగ్గరేమో ఉపపత్తి ఉంది, కావాలంటే వాళ్ళని తెస్తావు. ఇలాంటి క్రియ ఇజ్రాయేల్లో తగదు, ఇది చేయకూడదు అని చెప్పంటే వాళ్ళు వినలేదు. వాళ్ళు దొమ్మిగా పడ్డారు వాళ్ళ మీద. ఆ సందర్భంలో ఆ వ్యక్తి యొక్క ఉపపత్తిని తీసుకొని వచ్చినప్పుడు వాళ్ళంతా దే డిడ్ ఎ గ్యాంగ్ రేప్. ఆమెను రాత్రంతా చెరిపారు. ఆమె ఉదయాన్నే లేచేటప్పటికి గుమ్మం దగ్గర చచ్చిపోయి పడింది. అంటిల్ డెత్. గ్యాంగ్ రేప్ అంటిల్ డెత్ బై హోమోసెక్షువల్స్, గేస్, స్వలింగ సంపర్కులు ఆమెను పాడు చేశారు. ఆమె చనిపోయారు. ఆ వృద్ధుడు లేవీయుడు. 12 గోత్రాల్లో లేవీయుడు లెక్కించబడలా.
11వ గోత్రం అది. 12 గోత్రాల పక్షంగా జ్యేష్ఠత్వము లేవీయునికి ఇచ్చి లేవీయుడిని జ్యేష్ఠుడిగా ఇచ్చాడు దేవుడు. అందుకే దేవుడు చావు తీసుకున్నాడు. ఇప్పుడు ఈ దైవజనుడి ఉపపత్ని చనిపోయింది, బెన్యామీను చేత గ్యాంగ్ రేప్ చేయబడి. అతడు 12 ముక్కలు కోసాడు. 12 గోత్రాల వారికి పంపించాడు. పంపించి ఒక నోట్ ఇచ్చాడు. ఏంటంటే, ఇదిగో నేను ఇట్లా బెన్యామీను ప్రాంతానికి వచ్చాను, యెరూషలేము రిటర్న్ జర్నీలో గిబియాలో ఉన్నాను, ఇక్కడ కొందరు పోకిరులు నాకు ఇట్లా చేశారు, మీరు న్యాయం చేయండి అని చెప్పి ఒక లెటర్ పంపాడు. అందరూ కూడా కూడుకుని ఆలోచన చేసుకున్నారు. ఇజ్రాయెల్ ఆల్ ట్రైబ్స్ హెడ్స్ అంతా కూర్చున్నారు. కూర్చొని ఆలోచన చేసుకుని దే డిక్లేర్డ్ వార్ ఎగెన్స్ట్ బెన్యామీన్. అయితే వాళ్ళు ఏమడిగారంటే, బెన్యామీనీయులు దగ్గరికి వచ్చి, అయ్యా 20వ అధ్యాయం 13వ వచనంలో అన్నాడు, మీలో జరిగిన ఈ చెడుతనం ఏంటయ్యా, ఆ దుష్టులను అప్పగించండి, వారిని చంపేస్తాం, ఇశ్రాయేలీయుల్లో దోషం ఉండకుండా పరిహారం చేస్తాం అని అడిగారు. ఇశ్రాయేలీయులలో ఈ దుష్కార్యము వెర్రి పని చేసిన దుష్టులను అప్పగించండి అని అడిగారు. అయితే వాళ్ళు అప్పచెప్పడానికి ఇష్టపడ్డారు. ఇవాళ కూడా రేపిస్టుని వెంటనే పట్టుకోలేకపోతున్నారు పోలీసులు. కారణం ఏంటంటే, వాళ్ళని దాచేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళని దాచి వాళ్ళ కొరకు పోరాడేటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. ఇక్కడ కూడా అదే సంబంధించింది. బెన్యామీనీయులు వాళ్ళల్లో ఆ గ్యాంగ్ రేప్లో పాల్గొన్న వాళ్ళు అప్పచెప్పడానికి ఇష్టపడ్డారు. అప్పుడు దే డిక్లేర్డ్ ద వార్. ఆ వార్ ఎంత భయంకరంగా నడిచిందంటే, 40,000 మంది ఇశ్రాయేలీయులు 2 రోజుల్లో, ఒక రోజు 22, రెండో రోజు 18, తర్వాత 25,000 మంది బెన్యామీనీయులు. అంటే ఒక గ్యాంగ్ రేప్ జరిగినప్పుడు 65,000 మంది కూలిపోయారు. ఎంత రివోల్ట్ వచ్చింది ఆ దేశంలో. ఒకసారి ఆలోచించు. ఎప్పుడైనా సరే ఒక ఉమెన్ రేప్ చేయబడిందంటే ఆమె తాలూకు ప్రజలు అవతల వ్యక్తిని చంపేయడానికి చూస్తారు. అందుకని అక్రమ సంబంధాలలో సైతము అత్యధికంగా హత్యలు ఉంటాయి. పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఒక మర్డర్ జరిగింది అనగానే ఆ కోణం కూడా చూస్తారు. అదొక కోణం. దొంగతనం చేయటానిక, డబ్బు కోసం చేశారా, దోపిడీ కొరకు చేశారా హత్య, లేదా పాడు చేసి చంపారా ఏంటి, ఆ కోణంలో పరిశీలన చేస్తారు. ఏదైనా ఈ చనిపోయిన అతనికి ఏమైనా అక్రమ సంబంధాలు ఉన్నాయా, ఆ తాలూకా వాళ్ళు ఎవరైనా చంపారా, ఇట్లా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఇన్వెస్టిగేషన్ సాగుతుంది. ఇక్కడ బెన్యామీనీయుల్ని ఊచకొత్తకు వచ్చారు. ఆఖరికి వాళ్ళే ఏడ్చుకున్నారు. మిగతాడు అదే మన గోత్రాల్లో ఒక గోత్రం నశించిపోయే పరిస్థితి వచ్చేసిందని కన్నీరు కార్చి దే మేడ్ సమ్ ఆల్టర్నేటివ్. తర్వాత ఆ గోత్రాన్ని ఉంచోటానికి వాళ్ళు ఏర్పాటు చేశారు. అయితే 65,000 మంది ఆ గ్యాంగ్ రేప్ వల్ల యుద్ధంలో చనిపోయినట్టుగా చూస్తారు. ఇట్స్ ఎ హెస్టీ థింగ్. బైబిల్ గ్రంథంలో కంటికి కన్ను పంటికి పన్ను అని అన్నాడు కదా, కానీ రేపు దగ్గరికి వచ్చేటప్పటికి ద పీపుల్ కిల్డ్ దట్ పర్సన్. చంపేశాడు. ఇది ఒక భయంకరమైనటువంటి సన్నివేశంగా నేను మీకు మనం చూస్తున్నాను. ఇవాళ సమాజంలో చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధురాండ్ర వరకు కూడా రేప్ చేయబడుతున్న వారిలో ఏజెస్ మనం చూస్తే 5 years గర్ల్స్ పక్కింటి వాడు ఆడించడానికి అది తీసుకెళ్ళి పాడు చేస్తారు. అందులో మీరు గమనిస్తే 12 years బాయ్స్ నుంచి 65 years అబౌవ్ మెన్ వరకు కూడా ఈ యొక్క రేప్స్ లో పాల్గొంటున్నట్టుగా మనం చూస్తున్నాం. అత్యధిక శాతం ఇన్ఫర్మేషన్ బయటకు రానియటం లేదు. బయటకు వచ్చిన లెక్కెడితేనే విపరీతమైన రికార్డెడ్గా
కేసెస్ వస్తున్నాయి. కనుక ద సొసైటీ వాజ్ స్పాయిల్డ్. దానికి ఉన్నటువంటి కారణాల్లో ప్రజెంట్ మీడియా, ప్రజెంట్ పోర్నోగ్రఫీ, ఇంటర్నెట్, ఇవన్నీ కూడా చట్టాలు కూడా భయంకరంగా ఉన్నాయి. నిన్న మాకు ఫ్రెండ్స్ గ్రూప్ ఉంది, 10th క్లాస్ ఫ్రెండ్స్ అందరూ ఒక గ్రూప్ పెట్టుకున్నారు. ఆ గ్రూప్లో ఒక డిస్కషన్ దీని మీద నడిచి నా మిత్రులు చేశారు. అందులో ఒక ఆయన పెట్టాడు, ఇవాళ భార్య అయినా భర్త అయినా తన ఇష్టం చొప్పున వేరొకరితో సంభోగించడానికి వెళ్ళిపోతే భర్తకు అధికారం లేదు అడగటానికి ఎందుకు వెళ్ళావని అని కోర్టులు తీర్పులు ఇస్తుంటే ఏం మాట్లాడాలి అని అడిగాడు. అర్థమవుతుందా? కాబట్టి ఇవాళ వ్యవస్థ పతనం అయిపోయింది. స్వేచ్ఛకి నిర్వచనం ఇదేనా? స్వేచ్ఛకి నిర్వచనం అక్రమమా? ఎట్లా సాధ్యం అది? భార్య భర్త వివాహంలో జతపడినప్పుడు ఇట్స్ అ లైఫ్ బాండ్ కదా, వారి ప్రమాణాల్లో లైఫ్ బాండ్ కదా, బాండెడ్ కదా. హౌ దే చీట్ అన్నదే. అప్పుడు ఏమి అవతల స్పౌస్ న్యాయం ప్రకారం తను న్యాయం కోరకూడదు చట్టం ప్రకారం అంటే ఏమైపోతారు అవతల వాళ్ళు? కాబట్టి ఇవాళ మన పరిస్థితులు అలా ఉన్నాయి మన దేశం. ఎవడో రేప్ చేశాడు, ఒకడు వీడియో తీశాడు, అది వీడియోలో వస్తుందంటే వాడిని అరెస్ట్ చేశారు. ఇట్లా కనపడుతుంది. కంప్లైంట్ ఇచ్చిన వాడిని, సాకారం చేస్తున్న వాడిని, ప్రశ్నించిన వాడిని అరెస్ట్ చేసే పరిస్థితులు వాళ్ళకి కనపడుతుంది సమాజంలో. కనుక ఈ భయంకరమైన పరిస్థితుల మధ్య బిడ్డలు జాగ్రత్త, కుటుంబాలు జాగ్రత్త. చాలా ఆత్మీయంగా తయారు కావాలి కుటుంబాలు, క్రైస్తవ కుటుంబాలు బహు జాగ్రత్త తీసుకోవాలి. యవన బిడ్డలకు బాల్యము నుండే దేవుని మార్గాలు నేర్పాలి. కంట్రోలింగ్ ఎమోషన్స్, రెస్పాన్సిబిలిటీ యవన బిడ్డలకు నేర్పాలి. పాస్టర్స్ ప్రాముఖ్యంగా సంఘాలకు నేర్పాలి. తమ పవిత్రత కాపాడుకోవటం, ప్రతి విశ్వాసి ఎలా తన ఘటాన్ని కాపాడుకోవాలో నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో ఆ రోజులంటే చంపేశారు, చంపుకున్నారు. ఇవాళ భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి సమాజంలో. We should all pray to see that this country should be healed from this kind of ill health conditions. ఇటువంటి తీవ్రమైన అనారోగ్య పరిస్థితుల నుండి దేశం రక్షించబడాలంటే ఉపవాస ప్రార్థన ఒక్కటే, ఉపవాస ప్రార్థన ఒక్కటే సంఘానికి మూలం. ప్రార్థించండి. సమాజంలో జాగ్రత్తగా జీవించడానికి మెళకువ కలగాలి.